జనసేన పార్టీ నుంచి కీలక ఆదేశాలు జనసేన పార్టీ సైనికులకు ఈరోజు ఇవ్వడం జరిగిందని చెప్పి ఒక చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బేస్ చేసుకొని. సో ఏంటి ఆ ఆదేశాలు, జగన్ గారిని ఎందుకు బేస్ చేసుకున్నారు అనేటువంటి అంశాలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏదైతుందో ఆ అంశాలపైన మీకు వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ బాలకృష్ణ గారు జగన్ గారిని, చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడిన క్రమంలో జగన్ గారి అభిమానులు కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ ఇక్కడ సైలెంట్గా ఉన్నది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. పొలిటికల్ అనలిస్టు కూడా చర్చిస్తూ మరి ఏం మాట్లాడతాడో ఏంటో దానికి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు. టాలీవుడ్లో కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా, దాన్ని బట్టి మనం కూడా రెస్పాండ్ అవ్వాలని చెప్పి. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా. సో ఒక పక్క టీడీపీ పార్టీకి సంబంధించి వాళ్ళు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తూ ఉన్నారు చిరంజీవి గారికి సంబంధించి. ఇప్పుడు అంత అవసరమా అని చెప్పి టీడీపీ పార్టీ పోస్టులు పెడతా ఉంది. కొంతమంది అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చేటువంటి పోస్టులకు వాళ్ళు దారుణమైనటువంటి కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. ఒక పక్క టీడీపీకి సంబంధించిన మీడియా కూడా బాలకృష్ణ గారి వ్యాఖ్యలు అనడంలో తప్పులేదు, కానీ చిరంజీవి గారి లేఖ రాయడమే తప్పు అనే యాంగిల్లో వాళ్ళు కూడా ఆ రకంగా డిబేట్లు పెడతా ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉండి ఈరోజు ఒక ఆదేశాలు. ఏంటి ఆదేశాలంటే, జగన్ గారిని బేస్ చేసుకొని జన సైనికులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని వారి ట్రాప్లో పడొద్దు అని చెప్తా ఉన్నారంట. ఎందుకు అంటే ఇక్కడ పొత్తు ధర్మం అనేటువంటిది ఒకటి ఉంది మనకు. కాబట్టి పొత్తు ధర్మం ప్రకారం మనం వాళ్ళు ఏమన్నా కూడా తిరిగి మీరు దాడులు చేయొద్దు, తిరిగి మీరు వ్యతిరేకంగా మాటలు మాట్లాడొద్దు. మీరు ఏ మాత్రం మాట్లాడినా కూడా పొత్తు విడిపోవడానికి అవకాశం ఉంటుంది, వైసీపీకి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సైలెంట్గా ఉండండి అని చెప్పి. అయితే ఇక్కడ గతంలోనే అనేక సందర్భాల్లో కూటమిలో ఈ టీడీపీ పార్టీకి సంబంధించి అనేక మంది వీళ్ళపైన దాడులు చేయడం కానీ, జనసేన పార్టీకి సంబంధించి కాళ్ళు మొక్కించుకోవడం కానీ ఇట్లా అనేక రకాలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏంటి, సైలెంట్గా ఉండాలి, మీరు మాట్లాడద్దు, నా మాట వినకపోతే బయటికి వెళ్ళిపోవాలన్నారు. ఓకే, అక్కడితో ఆగిపోయారు. ఆ తర్వాత ఈ డిప్యూటీ సీఎం పదవికి సంబంధించి కూడా పెద్ద చర్చ జరిగింది, మామూలు కాదు అసలు. సో ఆ క్రమంలో ఏంటంటే దారుణంగా మాట్లాడుకున్నారు. అప్పుడు టీడీపీ వాళ్ళు మేము లేకపోతే మీ పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవే లేదు, మీకు గతే లేదని చెప్పి వీళ్ళు కూడా అదే రకంగా కౌంటర్ ఇచ్చారు. మేము లేకపోతే ప్రభుత్వమే లేదని చెప్పి వీళ్ళు పోతే పోండి, మీరు పోయినా కూడా మా ప్రభుత్వం పడిపోయే ఛాన్స్ ఉందా, పడిపోదు కదా అని చెప్పి ఇటు ఇంకా ఆ క్రమంలో వాళ్ళు తిట్టుకునేటువంటి మాటలు కానీ, గతాన్ని తవ్వుకోవడం కానీ చాలా జరిగినాయి. అప్పుడు కూడా అటువైపు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారని, ఇక్కడ మాత్రము అఫీషియల్గా పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, అఫీషియల్గా పత్రిక ప్రకటనలు వస్తాయి, మీరు సైలెంట్గా ఉండాలి, మాట్లాడకూడదు, ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీని సస్పెండ్ కూడా చేశారు కొంతమందిని. సో ఆ రకంగా జరుగుతూ ఉంది. అంటే ప్రతిసారి జనసేన పార్టీ తగ్గుతూనే వచ్చింది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెడితే తాట తీస్తామని అంటున్నారు. మరి అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి గారిని అవమానిస్తే, మరి అదేవిధంగా వీళ్ళ మీడియాలో అవమానిస్తూ ఉంటే, అదేవిధంగా స్పేస్ ఉంటే ఆ స్పేస్లో కూడా దారుణంగా తిడుతూ ఉంటే టీడీపీ వాళ్ళు, అయినా కూడా ఇక్కడ కేసులు ఉండవు, ఏముండవు, ఇది కూడా భరించాలంటారు. మరి గతంలో టీడీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టారు, తిడితే ఏమైంది, కట్ చేస్తే పొత్తు పెట్టుకున్నాడు. ఎందుకు ఆ పొత్తు అంటే, తల్లిని తిట్టిన కూడా ఎందుకు పొత్తు పెట్టుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గెలవద్దు. సో ఇప్పుడు కూడా మరి వాళ్ళ అన్నం చిరంజీవిని మరి అవమానిస్తే ఇప్పుడు కూడా మాట్లాడొద్దని చెప్పి ఆదేశాలు. ఎందుకంటే పొత్తు విడిపోయిందనుకోండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు. సో కాబట్టి అన్నని తిట్టినా, అమ్మని తిట్టినా, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినా, ఎవరిని తిట్టినా కూడా మనం దీని పేరు పొత్తు ధర్మం అని చెప్దాం. పొత్తు ధర్మం ప్రకారం మీరు ఎంత తిట్టినా మేము భరిస్తున్నాం, మేము మాత్రం తిరిగి మాట్లాడటం లేదు. సో అందులో భాగంగా మీరు సైలెంట్గా ఉండాలి. సో జనాలకు కూడా పొత్తు ధర్మంలో భాగంగా వీళ్ళు సైలెంట్గానే ఉన్నారని చెప్పి జనాల్లో ఒక ఆలోచన వస్తుంది. ఈ రకంగా పొత్తు ధర్మం పాటిద్దాం మనం అని చెప్పి ఈ పొత్తు ధర్మం పేరు చెప్పి సైలెంట్గా ఉండాలని చెప్పి జనసేన పార్టీకి ఆదేశాలు అటువైపు నుంచి రావు. టీడీపీ పార్టీ నుంచి ఆదేశాలు ఉండవు, ఇటువైపు నుంచి ఆదేశాలు ఉంటాయి. అంటే ఈ టైంలో ఏమనిపిస్తుంది, ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ ఏంటి, అవును కదా, గతంలో వైసీపీ వాళ్ళు ఏదైతే ప్యాకేజీ స్టార్ అన్నారో, మరి ఖచ్చితంగా ఇప్పుడు అన్ననంటే కూడా మీరు స్పందించడం లేదు అని అంటే, తల్లిని తిట్టినా కూడా పొత్తు పెట్టుకున్నారంటే, మరి ఇప్పుడు జనసేన పార్టీ సైలెంట్గా ఉండాలి, మాట్లాడవద్దు అని చెప్తున్నారనంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. పైగా మీరు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు, పులివెందుల ఎమ్మెల్యే, అసలు ప్రతిపక్ష హోదా లేదని మీరు చెప్తా ఉన్నారు కదా.
మరి ఆ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత భయపడతా ఉన్నారు? మొత్తం జగన్మోహన్ రెడ్డిని బేస్ చేసుకొని ఆ ట్రాప్లో పడకూడదని చెప్పి జన సైనికులు మీరు ఏం మాట్లాడొద్దని, ఏ మాత్రం మాట్లాడినా జగన్కి ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి మాట్లాడకండి ఎందుకు చెప్తా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి బాగానే భయం పెట్టాడు వీళ్ళకి అనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో గట్టిగా జరుగుతున్న చర్చ. కానీ ఇంత దారుణంగా కుటుంబంలో వాళ్ళని తిడుతున్నప్పుడు కూడా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుంటే కూడా వాళ్ళని అణిచివేసి మీరు మాట్లాడకని చెప్పి మాట్లాడితే ఏమంటారంటే ఇది పొత్తు ధర్మం కాదు, కూటమి ధర్మం కాదు, ఇది కూలి ధర్మం అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ నిర్ణయాలు ఆ రకంగా ఉన్నాయి. ఇక్కడ వైసీపీ ట్రాప్లో పడొద్దు అంటే వైసీపీ ట్రాప్ ఎక్కడ చేసింది? మాట్లాడింది ఎవరిని? జగన్ గారిని, చిరంజీవి గారిని. సో మీరంటే పట్టించుకోరు, వదిలేస్తారు. మరి వాళ్ళకు సిగ్గు శరం అవి ఉన్నాయి, రోసం ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. మా నాయకుని ఎట్లా అంటావు నువ్వు అని చెప్పి దుమ్ము దులుపుతూ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళ ధర్మం వాళ్ళ నాయకుడు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు. మరి మీ అన్నని అక్కడ జగన్ గారితో రక్త సంబంధమే లేదు అక్కడ స్పందించే వాళ్ళకి. మరి మీ రక్త సంబంధం మీ అన్న. మరి జగన్మోహన్ రెడ్డి గతంలో అంటే అప్పుడు స్పందించాం, ఇప్పుడు స్పందించట్లేదు అంటే దాని అర్థం ఏంటి? అన్న మీద ప్రేమ కాదు, జగన్ మీద కోపం. జగన్ గెలవద్దు, జగన్ రాకూడదు, జగన్ చెడ్డ పేరు రావాలి. సో దాన్ని రాజకీయంగా మనం వాడుకోవాలి. సో చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇక్కడ. మరొకటేమో ఢిల్లీకి ఫోన్ చేశాడంట పవన్ కళ్యాణ్. ఢిల్లీకి కాదు కదా చేయాల్సింది, ఇక్కడ చంద్రబాబుతో మాట్లాడాలి కదా, బాలకృష్ణతో మాట్లాడాలి కదా, లేకుంటే బహిరంగంగా ఒక పత్రిక ప్రకటన విడుదల చేయాలి కదా, ఇది కరెక్ట్ కాదు తప్పు అని చెప్పి. మనం ఇక్కడ కౌంటర్ ఇవ్వలేము. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు కదా ఉన్నది, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, బాలకృష్ణ ఉన్నాడు, వాళ్ళకి ఎట్లా కౌంటర్ ఇస్తాం? ఇవ్వలేము. కాబట్టి మనం సైలెంట్, మాట్లాడే వాళ్ళని కూడా సైలెంట్గా ఉండమని చెప్తున్నాం. ఏమన్నంటే ఇది పొత్తు ధర్మం అని చెప్తా ఉన్నాం. సో ఇదంతా ఎందుకయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి విడిపోతే ఓడిపోతాం అనే భయం పెట్టింది ఎవరయ్యా ఇక్కడంటే జగన్మోహన్ రెడ్డి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి భయమే లేకపోతే మీరు ఎందుకని ఇంత జరిగినా, ఇంతమంది ఎదురు చూస్తూ ఉన్నా మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? నీ రక్తం పంచుకొని పుట్టిన, నీకు ఈరోజు ఒక నీడ కల్పించినటువంటి, నిన్ను ఒక దారిలో పెట్టినటువంటి, నీకు ఒక జీవితాన్ని ఇచ్చినటువంటి మీ అన్న చిరంజీవి గారికి సంబంధించి మాట్లాడితే ఎందుకు మాట్లాడట్లేదు? సో ఇక్కడ 3 పార్టీలకు కూడా భయం ఉంది. ఇప్పుడు ఈరోజు మాట్లాడింది బీజేపీ, అవతల కౌంటర్ ఇచ్చింది టీడీపీ, జనసేన, మూడు ఉన్నాయి కదా. ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేని మరి ఈరోజు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాడు. ఎందుకంటే తెలుసు ఇది ఇంకా పెద్దగా అయితే, ముగ్గురం విడిపోతే ఏం జరుగుతుందో వాళ్ళకు తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒకే ఒక్క భయంతో వీళ్ళు ఎంత తిట్టినా, ఎంత కొట్టినా, ఏం చేసినా, దాడులు చేసినా, ఏం చేసినా కూడా వీళ్ళు రియాక్ట్ అవ్వరు అనేటువంటిది ఇప్పుడిప్పుడే మెగా ఫ్యాన్స్కు తత్వం బోధపడతా ఉంది. మా దేవుడు, మా స్వామి అనేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే అందులో నుంచి బయటకు వస్తూ ఉన్నారు.